మంచోళ్ళే. If you inquire of anybody, oh brother, do you know John Lee? జాన్ లీ గురించి నీకు తెలుసా అని ఎవరినైనా అడిగితే I was told that he is a good interpreter. మంచి తెలుగులో చెప్తాడని చెప్పారు. Now usually what we say, మనం ఏమంటాం సాధారణంగా, is good, పర్లేదండి, but not like me. నాలా కాదు అంటాం. Esteem others better than self. మనకంటే ఇతరులను మరింత ఎక్కువ యోగ్యులుగా ఎంచాలి. Very difficult, isn't it? ఇది చాలా కష్టం, అవునా కదండి? It's a difficult task. నిజంగా ఇది చాలా కష్టమైన పని. When we are righteous in our own sight, మన పక్షంగా మనము నీతిమంతులంగా ఉన్నప్పుడు others look unrighteous. ఇతరులందరూ కూడా అనీతిమంతులుగా కనబడతారు. Therefore we pass on judgments. అందుకని ఇతరుల పైన తీర్పులు ప్రకటిస్తాం. The Bible says, బైబిల్ అంటా ఉంది, judge yourselves. నిన్ను నీవు పరీక్ష చేసుకో. Come to 1 Corinthians. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రికకు రండి. We very often refer to that verse. ఈ వచనం చాలా సార్లు మనం చూస్తాం. Verse 31. 11:31. 11:31. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందకపోదుము. Okay, if we judge ourselves. మనల్ని మనం విమర్శించుకొనిన ఎడల తీర్పు లేదు. Verse 28. 28 చూడండి. Let a man examine himself. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవలెను. Now I want you to understand those two terminologies. ఇక్కడున్నటువంటి రెండు మాటలు మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. Verse 28 says examine self. 28లో పరీక్షించుకో, తన్ను తాను పరీక్షించుకోవాలి. 31 says judge self. 31 మనలను మనమే విమర్శించుకోవాలి అన్నాడు. Verse 28 says 28 ఏం చెప్తుంది? examine self. తన్ను తాను పరీక్షించుకోవాలి. Examine self means look into your inner being. తనను తాను పరీక్షించుకోవటం అంటే అంతరంగా పురుషుని చూడటం. Know what you are. అసలు నువ్వు ఏమై ఉన్నావో నీవు ఎరగటమే. He doesn't know. పక్కన వ్యక్తికి తెలియదు, Others do not know. ఇతరులకు తెలియదు. You know and God knows. నీవు ఎవరో నీకు తెలుసు, దేవుడికి తెలుసు. You look into your inner being. నీ లోపల ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరో, Know what you are. నీవు ఎవరో నీవు తెలుసుకోవాలి. Examine yourself. అక్కడ పరీక్ష జరగాలి. Doctor examines. The whole body examination is there. డాక్టర్లు శరీరం అంతా కూడా పరీక్ష చేస్తారు. Why? ఎందుకని? To know what is inside. లోపల ఏముందో అది తెలుసుకోవడానికి. Outwardly we look very good. బయటికి అంతా చక్కగా ఉంటుంది, But when we look inside, లోపలికి మనం చూసినప్పుడు so many things are there. అనేకమైన లోపలు ఉంటాయి. Oh, doctor will be upset. డాక్టర్ అప్సెట్ అయిపోతారు. Oh, brother, you have so many problems inside. లోపల చాలా సమస్యలు ఉన్నాయి నీకు. But you don't look outside. బయటికి ఏమి కనబడతావు? You look very healthy. చాలా ఆరోగ్యంగా ఉన్నట్టుగా ఉంది, But internally you are very bad. కానీ లోపల అంతా పాడైపోయింది. It's talking about only parts of internal. డాక్టర్ గారు చెప్పేది కేవలం శరీర భాగాల గురించి మాత్రమే. But who knows the internal thoughts? అంతరంగంలో ఉన్నటువంటి ఆలోచనలు ఎరిగినటువంటి వాడెవరు? You know. నీకు తెలుసు, God knows. ప్రభువుకి తెలుసు. What have I done? నేను ఏం చేశాను? What am I exactly? నేను ఖచ్చితంగా ఏమైనాను? I know. నాకు తెలుసు, The Lord knows. ప్రభువుకి తెలుసు. Examine. తనను తాను పరీక్షించుకోవాలి. Know your inner being. నీలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎలాంటి వాడో తెలుసుకోవాలి. When you know that you are unworthy person, నీవు అయోగ్యుడు అని నీకు తెలియబడినప్పుడు that's the result. అదే దాని ఫలితం. When you know that you are unworthy person, ఎప్పుడైతే నీవు అయోగ్యుడు అని నీకు అర్థమైనప్పుడు then verse 31, 31 చెప్తా ఉంది, judge. విమర్శ చేసుకో, తీర్పు చేసుకో, Judge. పైన పరీక్ష చేసుకో. What is the judgment? తీర్పు ఏమిటి? Judgment means a verdict. Pass on a verdict. తీర్పు అంటే ఇతరుల పైన తీర్పు ప్రకటించడం, చెప్పడం. Now you pass on a verdict on self. నీ మీద నీవు తీర్పు ప్రకటించుకో. Yes, what is that? What is the judgment? ఆ తీర్పు ఏమిటి? I am unworthy. ఆ తీర్పే నేను అయోగ్యుడిని అని చెప్పడమే తీర్పు. I cannot touch the body of Christ. క్రీస్తు శరీరాన్ని ముట్టుకోవడానికి
నేను తగినటువంటి వాడిని కాదు, I withdraw. నేను విరమించుకుంటున్నాను. That is the judgment. అదే తీర్పు, That's act of verdict. అదే తీర్పు చేయడం యొక్క ఫలితం. అది In verse 28 we examine. 28లో పరీక్ష చేసుకోమన్నాడు. Results come out. ఇప్పుడు పరీక్షించుకున్నాం, రిజల్ట్స్ వచ్చాయి. You are unworthy. తెలిసింది అయోగ్యం అని. Now you decide, you judge. ఇప్పుడు నీవు తీర్పు చేసుకో. What is that? ఏంటి ఆ తీర్పు? I withdraw myself. నేను దూరంగా ఉంటాను. I withdraw myself. నన్ను వెనక్కి దూరంగా ఉంటాను. He may be an evangelist. అతను బహుశా ఒక సువార్థికుడు కావచ్చు. He may be an elder. అతను ఒక పెద్ద కావచ్చు. A reputed, acceptable man. అందరి చేత అంగీకరింపబడే పేరు పొందిన వ్యక్తి కూడా ఉండవచ్చు. He must withdraw. అతను ఎంత గొప్పవాడైనప్పటికీ ఆ బల్ల నుంచి వెనక్కి రావాల్సిందే. That is self-judgment. దానినే తనను తాను విమర్శించుకొనుట, మనల్ని మనమే I am విమర్శించుకొనుట. unworthy. నేను అయోగ్యుడిని. How can I? నేను ఎలాగైనా ఆయన శరీరాన్ని ముట్టుకోగలను. I am unworthy. నేను అయోగ్యుడిని. How can I minister the word? నేను దేవుని వాక్యాన్ని ఎలా ప్రకటన చేస్తాను? Withdraw. దూరంగా జరగాలి. The self-judgment. వ్యక్తిగతమైనటువంటి తీర్పు ప్రకటించుకోవటం. Finally, ఆఖరిగా we come to first epistle written by John. యోహాను రాసిన మొదటి పత్రిక. యోహాను రాసిన మొదటి పత్రిక Refer to chapter 1. మొదటి అధ్యాయం. Again, very familiar verse 9. 9 మనందరికీ పరిచయమైన వచనమే. If we confess our sins, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల He is faithful and just to forgive us our sins, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక to ఆయన cleanse మన us from పాపం all unrighteousness. ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. We confess our sins. మనము ఒప్పుకొనిన ఎడల. The problem with believers is విశ్వాసులతో ఉన్న చిక్కు ఏమిటి అంటే they will not examine themselves, తమని తాము పరీక్ష చేసుకోరు. and the question of judgment doesn't arise. పరీక్ష చేసుకోరు కాబట్టి ఇంకా తీర్పు అనేది లేదు. There is no confession at all. ఇంకా ఒప్పుకోలేకెక్కడిది? Now why this cycle is going on? ఎందుకు ఈ చక్రం ఇలా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంది? Ecclesiastes 8:11. ప్రసంగి గ్రంథంలో 8:11లో మనం చూసాం. తీర్పు ఆలస్యం అవుతుంది అనే దుష్టుడు తన దుష్క్రియలు చేస్తూనే ఉన్నాడు. That's why we fail to examine. అందుకనే మనల్ని మనం పరీక్ష చేసుకోలేకపోతా ఉన్నాం. Let's examine our lives. మన జీవితాలు మనం పరిశీలన చేసుకుందాం. Rectify our lives. మన జీవితాన్ని దిద్దుకుందాం. We wait for the Lord's coming. ప్రభు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాం. Let's keep ourselves pure. పవిత్రుడు వస్తూ ఉన్నాడు కనుక మనల్ని మనం పవిత్రంగా కాపాడుకుందాం. Once upon a time there was a 10,000 meters race. ఒకసారి 10,000 మీటర్ల పరుగు పందెం జరిగింది. One famous athlete was there. ఒక గొప్ప అథ్లెట్ అక్కడ ఉన్నాడు. All the cameras were focused on him, saying he would be the choice. అక్కడ కెమెరాలు అన్ని అతని మీద ఉన్నాయి, ఎందుకంటే అతడే విజయాన్ని సాధించవచ్చు అని. The run has begun. పరుగు ప్రారంభమైంది. All athletes were running. ఈ అథ్లెట్లందరూ కూడా పరిగెడుతూ ఉన్నారు. And as expected, he came first. అందరూ ఊహించినట్టుగానే అతను ముందుకు వచ్చాడు. And all these camera people, they go and they immediately want to take interview. ఈ కెమెరా వాళ్ళందరూ పరిగెత్తుకుని అతని దగ్గరికి వెళ్ళి అతని ఇంటర్వ్యూ He చేయాలనుకున్నారు. was gasping. అతడు ఉగురుస్తూ ఉన్నాడు. How was the race? ఎలా ఉంది ఈ రేసు? It was challenging. చాలా సవాల్తో కూడుకున్నటువంటిది. And then one agent asked, or news person asked, what was the challenge? ఒక న్యూస్ విలేకరు అన్నాడు, అసలు పోటీ ఏమిటి? What was the challenge? సవాల్ ఏమిటి? What is the hard task you faced in this race? ఈ రేసులో నీవు ఎదుర్కొన్న అత్యంత కష్టమైన సవాల్ ఏమిటి? And you know what did he say? ఆయన ఏం చెప్పాడో తెలుసా? The sand in my shoes. నా కాలి బూట్లలో ఉన్నటువంటి ఇసుక.
I could not clear my shoes. నా బూట్లలో ఇసుక నేను శుభ్రం చేసుకోలేదు. I put on shoes. నేను బూట్లు వేసేసుకున్నాను. Race began. పరుగు ప్రారంభమైపోయింది. I can't withdraw. నేను ఇంకా వెనదిరగలేను. I need to run. నేను పరిగెత్తాలి and win. నేను నెగ్గాలి. The great challenge was the sand in my shoe. ఈ పరుగు పందెములో నాకున్న పెద్ద సవాలు నా కాలిలో ఉన్నటువంటి ఇసుక. At every step it hurt me. ప్రతి అడుగులోనూ ఈ ఇసుక నన్ను బాధిస్తూ వచ్చింది. 10,000 meters race. 10,000 మీటర్ల పరుగు. How many steps? ఎన్ని వేల అడుగులు అవి. Then he opened his shoe and showed. ఆయన తన షూ తీసి చూపించాడు. It was bleeding. రక్తం కారుతుంది. He won the race. నెగ్గాడు, విజయాన్ని సాధించాడు. But with great difficulty. ఎంతో కష్టంతో విజయాన్ని సాధించాడు. My dear friends, ప్రియమైన స్నేహితులారా, we will get into heaven. మనం పరలోకం వెళ్ళిపోతాం. No doubt about it. దాని మీద ఎలాంటి సందేహం లేదు. Do we have sand in the shoes? మన జీవితాల్లో మన బూట్లలో ఇసుక ఉందా? Which hurts you. నిన్ను బాధించేది. Which hurts your family. నీ కుటుంబాన్ని బాధించేది. Hurts the assembly. సంఘాన్ని బాధించేది. Let us clean off. దానిని మనం శుభ్రం చేసుకుందాం. May the Lord bless these thoughts. ప్రభు ఈ ఆలోచనలు మన విషయమై దీవించును గాక. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడగు మా ప్రభువా, ఉదయకాలపు వేళ నీ సన్నిధి ప్రసన్నత భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చిన దానికే స్తోత్రాలు. నీ దీనదాసుని ద్వారా మీరు అందించిన నీ మాటలను బట్టి స్తుతిస్తున్నాం. పరిశుద్ధుడగు నీ కుమారుడు ఆకాశ మండలం మీద ప్రత్యక్షం కాబోతున్నాడు. మేమందరం ఎదురు చూస్తూ ఉన్నాం. మేము ఆయన ఎదుర్కోవాలి. మా ప్రియ ప్రభువా, మా జీవితాల్లో ఉన్న కళంకాన్ని, మా జీవితాల్లో నీకు అసహ్యమైనవి, మా ప్రియ ప్రభువా మమ్మల్ని బాధించేవి తొలగించుకోవడానికి మాకు సహాయం చేయండి. నీ దీనదాసుని ద్వారా మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి స్తుతిస్తూ, మీరు నీ వాక్యం ద్వారా తృప్తిపరిచిన దానికై మేము నిన్ను వందిస్తూ యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటూ ఉన్నాం తండ్రి. సంతసించుచుంటివేమో కొయ్యకాలు కర్రగడ్డి కాలినట్లు ఉందువేమో విశ్వాసి నీలో నీవే విమర్శ చేసి కొనుము మునుకున్న రీతిగానే నేడుంటినని సంసోను ఎరుగలేక దేవుని విడుపు పొందెను ఈ అంధత్వమును విశ్వాసి నీలో నీవే విమర్శ చేసి కొనుము విస్తారమగు పనులెన్నో వేసుకొని మనమార్తమ్మ ఉత్తమమగు దారిలో ఉన్నావో లేవో నీవు విశ్వాసి నీలో నీవే విమర్శ చేసి కొనుము నీ విధిని మరచి నీవు పాతి పెట్టినావా తనతో దొంగ వచ్చినట్లు
వచ్చి దండించునేమో నిన్ను. విశ్వాసి నీలో నీవే విమర్శ చేసుకొనుము. నీ లక్ష్యమేమి, నీకున్న దీక్ష ఏమి? గురిలేని పోరాటములో గడుపుచుంటివేమో కాలం. విశ్వాసి నీలో నీవే విమర్శ చేసుకొనుము. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఈ మధ్యాహ్న కాలంలో ప్రభువును ప్రేమించి ప్రభు స్థానికంగా వచ్చిన ప్రియ సహోదర సహోదరులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 1 నుండి 7 వచనాలు కలిసి ఉన్నాయి. చదువుకుందాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా పిలువబడిన వాడును, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు, రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేసింది. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడినది. ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసము విధేయులగినట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిని. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. మహోన్నతుడైన మా తండ్రి, మహిమ కలిగిన మా దేవ, మానవ మాతృలో వంటి పురుగులమైన మేము దివ్యమైన మీ సన్నిధిలో కూర్చొని మీ మాటలు వినే ఈ కృప కేవలం ఉచితమైన కృప ద్వారా మీరు అనుగ్రహించినందుకే వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మేము బలహీనమని ఎరిగి ఉండి విసిరి వెళ్ళి మరలి రాని వాయువు వలె ఉన్నామని మీరు ఎరిగి ఉండి మా ఎడల మీరు జాలి చూపిస్తున్నారు. మీకు స్తోత్రాలు. మా మీద ప్రతిరోజు మీకు నూతనముగా వాత్సల్యత పుడుతూ ఉన్నందరికీ మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. కేవలం మీ కృప ద్వారా రక్షించడం మాత్రమే కాకుండా అనుదిన జీవితంలో అవసరమైన సందేశాన్ని మీరు మీ వాక్యము ద్వారా, మీ దాసుల ద్వారా మాకు అందిస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా కొరకు భయంకరమైన తీర్పును మీ కుమారునిపై విధించారు. మీకు స్తోత్రాలు. ఆ ఉగ్రతులను మమ్మల్ని తప్పించారు. మీకు స్తోత్రాలు. అనుదిన జీవితంలో మా జీవితాలు పరీక్షించుకొని మీ కొరకు నమ్మకస్తులుగా మీరు కోరిన రీతిలో
పేరు మేడల కలిగిన ఉద్దేశమును మేము సాగిపోయి కృపను ఇంకా మెండుగా మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో బలహీనుడైన మరొక దాసుడు మీ పక్షంగా నిలువబడగా ప్రభువా మాకందరికి అవసరమైన వర్తమానమును అందించమని మమ్మల్ని మేముగా మీ దయగలసలకు అప్పగించుకుంటాం. మా ప్రభువును మా ప్రాణప్రియుడును మా రక్షకుడునైన యేసు క్రీస్తు ప్రభు వారి ఘనమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, మనం చదువుబడిన లేఖన భాగాల్లో పిలువబడిన అనే మాట మనం చూస్తాం. అపోస్తలుడైన పౌలు ఏ విధముగా దేవుడు ఘనమైన తన పని కొరకు పిలిచాడో ఆ మాటలు మొదటి వచనంలో చెబుతూ ఉన్నాడు. అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన మాట. దేవుడు లోకంలోని మానవులను ఆయన పిలుస్తూ ఉన్నాడు. ప్రత్యేకంగా మానవులు ఆయన మన అందరికీ అవసరమైన పిలుపు రక్షణ కొరకైన పిలుపు. ప్రతి మానవుని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఏ మానవుడు నశించి నాశనానికి వెళ్తూ ఆయనకి ఇష్టం లేక ప్రయాసపడి భారమును మోయుచున్న సమస్త జనులారా నాదొక రండి అని ఆయన ప్రత్యేకంగా ప్రతి మానవుని పిలుస్తున్నాడు. ఈ లోకములో పరలోకము నుండి కుమ్మరించబడిన తీర్పు యేసుక్రీస్తు ప్రభు వారు అనుభవించారు. అయితే ఈ లోకం మీదకి రాబోయే తీర్పు నుండి దేవుని ఉగ్రత ఈ భూమండలం మీద కుమ్మరించబడుతుండగా దానిని తప్పించబడటానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ప్రేమ గల పిలుపును ఆయన మనకు అందిస్తున్నాడు. అదే మనము మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తాం. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులోనికి ప్రతి మానవుని ఆయన పిలుస్తున్నట్టుగా మనం గమనిస్తాం. ఇది ప్రజలందరి కొరకైన పిలుపు. రెండవది మనం చదువుకున్న వచనాల్లోనే ఒక ప్రత్యేకమైన పని కొరకు ఈ పిలువబడిన వారిలో నుండి ఆయన పిలుస్తున్నారు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు దేవుని పిలుపునకు లోబడి రక్షించబడ్డాడు. అంత మాత్రమే కాదు, దేవుని చేత నిర్ణయించబడిన పని చేయటానికి ఒక ప్రత్యేకమైన పిలుపు అపోస్తలుడుగా ఉండుటకు ఆయన పిలువబడిన సందర్భాన్ని దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. కొంతమంది సువార్థికులుగా పిలువబడుతున్నారు, కొంతమంది పరిచారకులుగా పిలువబడుతున్నారు, మరికొంతమంది పెద్దలుగా ఉపదేశకులుగా ఆయన పిలుస్తున్నారు. పరిచర్య చేసేది పెద్దలుగా పనిచేసేది కూడా దేవుని నియామకం అనే సంగతి దేవుని గ్రంథంలో చాలాసార్లు మనం నేర్చుకున్న సంగతులే. రక్షణ కొరకై ప్రతి మానవుని నేను పిలుస్తున్నాడు. రక్షించబడిన వారు ఒక ప్రత్యేకమైన పని, ఏ కృపావరం ప్రభు వారికి ఇచ్చారో ఆ కృపావరాన్ని ప్రజ్వలింప చేయటానికి, ప్రభు పని చేయటానికి ప్రత్యేకంగా ఆయన పిలుస్తున్నట్టుగా
దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువునందు ప్రియమైన సహోదర సహోదరులారా, అయితే ఈ మొదటి పిలుపులో రక్షణ కొరకైన పిలుపులో కొన్ని సంగతులు మనం ఆలోచన చేయవలసిన వారిగా ఉన్నాం. ఈ మొదటి నుంచి ఈ వచనాల్లో పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడి అనే మాట మనం గమనిస్తున్నాం. రెండవదిగా ఈ మొదటి అధ్యాయం 7వ వచనం ఆఖరి భాగంలో యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు అనే మాట. దీనికి సంబంధించిన వచనాలు చాలా మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో ఒక వచనాన్ని మనం చూస్తాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తాం. చూడండి, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు. 7వ వచనంలో రోమీయులకు రాసిన పత్రికలో యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడ్డామనే మాట మనము గమనించాం. క్రీస్తు వలె ఉండుటకు, క్రీస్తు వలె ఉండుటకు అనే మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలోనే 11 నుంచి మనం చదువుకుంటే, మనమందరం విశ్వాస విషయములోను దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగ వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగ వరకు అనే మాట. ఈ లోకములో రక్షించబడిన మనము దేవుడు ఎందుకు మనం రక్షించాడో ఆ సంగతులు తేటగా దైవ గ్రంథంలో మనం చదువుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి సువార్త విన్నాం, రక్షించబడ్డాం. రక్షించబడిన మనము యేసుక్రీస్తు వారుగా మనం ఉండాలి. అదే విషయంలో క్రీస్తులోనే మనం ఉండాలి. క్రీస్తును ధరించుకోవాలి. క్రీస్తు ప్రభువారిని మన జీవితంలో చూపించాలి. అందుకొరకై ఆయన మనం రక్షించినట్టుగా దైవ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని వాక్యమును మనం గమనించినప్పుడు మొదటి ఆదాము దేవుని చేత దేవుని పోలికలో నిర్మించబడినవాడు. దేవుని స్వరూపంలో దేవుని పోలికలో మొదటి మానవుడు ఆదాము ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని పోలిక, దేవుని స్వరూపాన్ని ఆదాములో దేవుడు ఏర్పాటు చేసిన సందర్భాన్ని మనం గమనిస్తాం. అయితే ప్రభువును ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుడు ఇచ్చిన ఆ పరిశుద్ధతను, దేవుడిచ్చిన మహిమను, దేవుడిచ్చిన ఆధిక్యతను మొదటి మానవుడు, మొదటి ఆదాము దాన్ని తప్పిపోయినందువల్ల మరలా కడపటి ఆదాము యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ఈ లోకములకు పంపించబడ్డారంటే, యేసుక్రీస్తు ప్రభు వారు మనకు మాదిరి చూపించడానికి, ఒక మోడల్గా ఈ లోకంలో మొదటి మానవుడు ఆదాము దేవుని మహిమపరచాలని, దేవుని కనపరచాలని, దేవుని స్తుతించాలని దేవుడు నిర్మించాడు. అయితే మొదటి మానవుడు తప్పిపోయాడు కనుక కడపటి ఆదాము యేసుక్రీస్తు ప్రభు ద్వారా తిరిగి ఆ స్వారూప్యం మనలో దేవుడు చూడాలనే ఉద్దేశంతో మానవులైన మనల్ని ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా రక్షించిన సందర్భాన్ని దైవ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువాని గురించి పరలోకములో దేవుడు చెప్పిన మాట, ఈయన ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుచున్నాననే మాట మనం గమనిస్తాం. పరలోకములో తండ్రికి ఆనందాన్ని కలిగించిన కుమారుడు, దేవుడితో సమానంలో ఉన్నవాడు, దేవత్వాన్ని విడిచిపెట్టి మానవుడుగా మంచి దేహం
పాప శరీరాకారంలో గ్రహించాడు. ఈ పాప శరీరాకారంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు పరలోకములో తండ్రికి ఆనందాన్ని సంతోషాన్ని కలిగించిన కుమారుడుగా దైవ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రభువును ప్రియమైన సహోదర సహోదరులారా, ఈ లోకంలో మానవులైన మన ద్వారా దేవునికి మహిమ రావాలి, మానవుల ద్వారా దేవునికి సంతోషం కలగాలి. అందుకొరకు ఏం చేయాలి? దేవుని హృదయాన్ని తృప్తిపరిచిన ఆయన ప్రియ కుమారుని జీవితం మన ముందు ఉంది. అందుకనే యేసుక్రీస్తు వారుగా ఉండుటకు అనే మాట దైవ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. క్రీస్తు వారుగా ఉండుటకు, ఆయనను పోయిన వారుగా ఉండుటకు, ఆయనను ధరించిన వారు ఉండుటకు మానవుడు దేవుని సంతోషపెట్టలేకపోయాడు. మొదటి మానవుడు దేవుడిచ్చిన ఆధిక్యతాన్ని పాడు చేసుకున్నాడు, తన శరీర స్వభావాన్ని బట్టి పాడు చేసుకున్నాడు. అయితే కడపటి యేసుక్రీస్తు ప్రభువు ఆయన మన శరీరంలో ఉన్నాడు, మన అన్ని విషయంలో శోధించబడిన వాడికి ఉన్నాడు. మానవులుగా ఏ విషయాల్లో మనం శోధించబడతాం అన్ని విషయాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు కూడా శోధించబడి, యేసుక్రీస్తు ప్రభు అన్ని విషయాల్లో శోధించబడినప్పటికీ ఆయన జీవితంలో పాపము లేదు. ఆయన జీవితంలో పాపం లేదు కనుక పరలోకమున్న తండ్రికి ప్రియులైన కుమారుడుగా సాక్ష్యం పొందాడు. ప్రభువును ప్రియమైన సహోదర లేఖనాలన్నీ మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు ద్వారా అనేకులు కుమారులను స్వీకరించబడటానికి ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారిని మనవతుకు మానవుడిగా పంపించిన సందర్భాన్ని దైవ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి ప్రభువును ప్రియమైన సహోదర సహోదరులారా, మొదటి మానవుడు దేవునికి సంతోషాన్ని కలిగించలేకపోయాడు, దేవునికి ఆనందాన్ని కలిగించలేకపోయాడు. కడపటి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకములో తండ్రి చిత్తం నెరవేర్చి ఈయన ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నానని ఆయన గురించి సాక్ష్యం ఇవ్వబడింది. అయితే రక్షించబడిన మనము పరలోకము తండ్రికి ఆనందాన్ని కలిగించాలంటే ఆయనకు ప్రియులైన పిల్లల వలె ఉండాలనే మాట కూడా చాలాసార్లు మనం గమనిస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తాం, నీవు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోలేని రక్షించబడడం అంతటితో మాత్రమే మనం సరిపెట్టుకోకూడదు. కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చి, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చి, దేవునికి ప్రియమైన కుమారుడుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి వలె మన ముందు అనేది దేవుని చిత్తమైనది, దేవుని సంకల్పమైనది. అందుకనే దైవ గ్రంథంలో మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు వారుగా ఉండుటకు మీరు పిలువబడ్డారనే మాట దైవ గ్రంథంలో మనం జ్ఞాపకం చేస్తాం. ప్రభువును ప్రియమైన సోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో యేసు ప్రభువారు అనే ఎట్లా మనం ఉండగలం? యేసుక్రీస్తు అనే అన్ని విషయాల్లో మనం ఉండగలం అన్న సంగతి మనం ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి జీవితాన్ని మన మాటలో మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్తలో మనం గమనించిన మొదటి అధ్యాయంలో, లూకాసు వార్త మొదటి అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. మొదటి అధ్యాయము 34 వచనం చూద్దాం. 34 వచనం 35 వచనం చదువుకుందాం. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగలగానే ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నిమిదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను అనే మాట మనం గమనిస్తాం. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో
ప్రాముఖ్యమైనది, ప్రత్యేకమైనది ఆయన పరిశుద్ధుడు. యెషయా గ్రంథములో 6వ అధ్యాయంలో మనకు గమనించినట్లుగా ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. పరలోకములో ఉన్న ఆ కోటాను కోట్ల దూతలు దేవునిలో గమనించిన ప్రత్యేకమైన లక్షణం పరిశుద్ధత, పరిశుద్ధత. అందుకనే ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అనేమాట. మన గీతలు పాడుకుంటాం కదా, ఆయన పరిశుద్ధతను దేవదూతలు కూడా వర్ణించలేకపోయారు. వరదూతలైన నిన్ను, వరదూతలైన నిన్ను వర్ణింపగలరా? పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నిన్ను వర్ణింపగలరా? దేవుని యొక్క పరిశుద్ధతను పరలోకములో ఉన్న ఆ వరదూతలు కూడా వర్ణించలేకపోయారు. అందుకనే 2 రెక్కలతో ఎగురుచు, 2 రెక్కలతో ముఖాలు కప్పుకొని, 2 రెక్కలతో పాదములు కప్పుకొని పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని వారు గాలిలో ప్రతిగానములు చేస్తున్న సందర్భాన్ని దేవుని వాక్యములు గమనిస్తాం. దేవునిలో ఆ పరిశుద్ధ దేవదూతలు చూసిన ప్రత్యేకమైన లక్షణం ఏంటంటే పరిశుద్ధత, పరిశుద్ధత. ఆయన పరిశుద్ధుడైనది, తండ్రిగా పరిశుద్ధుడు. నిర్గమాకాండము మాట మనం చూద్దాం. చూడండి, నిర్గమాకాండము 15వ అధ్యాయంలో 11వ వచనం చూస్తాను. చూడండి, యెహోవా వేల్పులలో నీ మంచి వాడవుడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడు, మహనీయుడు. వేల్పు నిలబడిన వారు చాలా మంది ఉన్నారు. దేవుడు నిలబడిన వారు, దేవుడు మీద పూజించబడేవారు చాలా మంది ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రమే, అంటే దేవుడు మాత్రమే ఆయన పరిశుద్ధతను బట్టి మహనీయుడు అనే మాట. తండ్రి ఆయన పరిశుద్ధుడు. ఇందాక మనం చదువుకున్నాం, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిశుద్ధుడై సత్వభావ శిశువు, పరిశుద్ధుడై దేవుని కుమారుడైన మనం చూస్తాం. అలాగే రోమపత్రికలో మనం చూసిన అవసరాన్ని మనం చూద్దాం. చూడండి, రోమపత్రికలో 1వ అధ్యాయంలోనే మధ్య నుంచి అవుతున్నాను. మృతుల్లోని పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మల బట్టి దేవుని కుమారుడు. నిర్గమాకాండములో తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు, లూకాసు వార్తలో ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు, రోమీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధమైన ఆత్మను బట్టి పరిశుద్ధాత్ముడు అనే మాట దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరి, ఎందుకు మనం పిలువబడ్డాం? పరిశుద్ధులుగా ఉండుటకు, క్రీస్తు వారుగా ఉండుటకు, క్రీస్తును భరించిన వారిగా ఉండటానికి, క్రీస్తు వలే ఉండటం, క్రీస్తు వలే ఉండటం. మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు, విశ్వాసులు ఆ అపోస్తల కార్యముల గ్రంథం 11వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, అపోస్తల కార్యముల గ్రంథం 11వ అధ్యాయంలో 26వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి, 26వ వచనాన్ని. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించిరి. అంత్యోక్య సంఘములో పౌలు, బర్నబాలు, అక్కడున్న
అవసరత చూసి వారు దేవుని వాక్యాన్ని బోధించారు. సంవత్సరమంతా దేవుని వాక్యం బోధించబడిన తర్వాత జరిగిన సంగతి ఏంటంటే, మొట్టమొదట అంత్యొకయలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడి, అంటే క్రైస్తవులు అనబడి అంటే ఈ క్రైస్తవులు అనే పేరు వారు పెట్టుకున్నది కాదు. క్రైస్తవులని పిలువబడ్డారు, క్రైస్తవులు అనబడ్డారు. ఆ మనుషులంలో వారు దేవుని సువార్త విని దేవుని సువార్తకు విధేయులై రక్షించబడి దేవుని లేఖనాల్లో యేసు ప్రభువు అంగీకరించవలసిన వారు అవలంబించబడిన సత్యమును బోధించినప్పుడు జన్మనార్గంలో మార్పు కలిగింది. వారి పాత స్వభావాన్ని, వారి పాత జీవితాన్ని విడిచిపెట్టి ఒక నూతనముగా జీవించడం వీరు ప్రారంభించారు, కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అయితే యేసు ప్రభువును విశ్వాసం అన్ని వారు వారిని గమనిస్తున్నప్పుడు ఈ దేవుని వాక్యమును ఒక విధేయులై దేవుని వాక్యాన్ని వారికి లోబడి వారి జీవిత విధానాన్ని మార్చుకుంటున్నప్పుడు వారికి ఒక సంగతి గుర్తొస్తుంది. ఏ సంగతి? వారికి ముందున్న దినాల్లో యేసుక్రీస్తు ప్రభు వారు కూర్చున్న సంగతులు, వారు విన్న సంగతులు, ఆనాటి ఈనాట చెప్పుకున్న సంగతులు వారు విన్నారు. వారు విన్న సంగతులు వీరు చూస్తూ ఉన్నారు. వారు విన్న సంగతులు వీరు చూస్తూ ఎవరిని వచ్చి ఉన్నారు? యేసు ప్రభువుని వచ్చి ఉన్నారు. ఆ 300 సంవత్సరాలు ఆయన బోధలు, ఆయన కార్యక్రమాలు, ఆయన విధానం, ఆయన నడవడిక, ఆయన మాదిరి అంతా వారు విన్నారు. యేసు ప్రభు అంతా ఇలా జీవించాడంట, ఇలా ఉన్నాడంట, ఆయన ఎంత ప్రేమించేవాడంట, ఎంతో కనికరమ గలవాడంట, ఆయన దయగలవాడంట, ఆయనలో పాపము లేదట, నాలో పాపమును మీరెవరు సవాలు చేస్తున్నని ఆయన బహిరంగ ప్రకటించాడట. ఆయనకి తీర్పు తీర్చిన వారు కూడా ఈయన నీతిమంతుడు అన్నారట. ఆ చితానమంది ఈయన నీతిమంతుడు. ఆ సంగతులు విన్నారు. ఈ సంగతులు ఎవరో చూస్తున్నారు? ఇప్పుడు అంత్యొకయలో ఆ ప్రభు నామములో ఆ ప్రభుని విశ్వాసం ఇచ్చిన వారు ఆ జీవితం చూస్తారు. వారికి ఏమైనా పెట్టారు? వీరే క్రీస్తు వారు, వీరే క్రీస్తును ధరించిన వారు, వీరు క్రీస్తు వారుగా ఉన్నవారు, క్రీస్తు పోలిన వారిగా ఉన్నవారు అని చెప్పేసి వారి క్రైస్తవులు అనే పేరు వారు పెట్టిన సందర్భాన్ని దేవుని వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరుల, యేసుక్రీస్తు ప్రభు వారు లేక దేవుడు ఎందుకు మనల్ని పిలిచాడంటే, మనకి మానవుడు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చలేకపోయాడు. దేవుని సంకల్పాల నుంచి బయటకు వచ్చేశాడు. దేవునికి మహిమదాని మానవుడుగా కడుగొన్న యేసుక్రీస్తు ప్రభు వారు సంపూర్ణంగా దేవుని చిత్తాన్ని నెరవేర్చి మనమందరము అనుసరించడానికి, మనమందరము జీవించడానికి, ఇదిగో ఆ మానవ ఇదిగో శరీరం నేను జీవించాను ప్రతి మానవుడు జీవించడానికి, ప్రతి మానవుడు పరలోకమున్న తండ్రిని సంతోషపెట్టడానికి అవకాశం ఉంది. ఇదిగో నేను జీవించాలని తెలియజేయడానికి ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మనకు అందించిన మాదిరి మనం గమనిస్తాం. యేసుక్రీస్తు వారిగా ఉంటారు. చాలాసార్లు మనం పలానా వారి వారే ఉండాలి, పలానా వారి వారే ఉండాలి అని మనుషులను చూస్తాం. కానీ ప్రతి క్రైస్తవుడు విశ్వాసి చూడవలసిన ఆ వ్యక్తి మన ప్రభు ఆయన యేసుక్రీస్తు వారు ఉండాలనే మాట దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. ఆయన పరిశుద్ధుడనే మాట మనం గమనించాం. పరిశుద్ధులుగా ఉండుటకు ఆయనను పిలిచిన మాట మనం గమనిస్తున్నాం. ఒక మాట మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే మొదటి అధ్యాయం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకున్నాం. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడుగా పిలువబడిన పౌలును సహోదరులైన సోస్తెనేసును కొరింథీలో ఉన్న దేవుని సంఘములకు అనగా
క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. పూర్వకాలంలో కంట ఒక భయంకరమైన వ్యక్తిని చెప్పాలంటే అతడు దుర్మార్గుడు అంట. పూర్వకాలంలో ఒక చెడిపోయిన వ్యక్తిని చివరికి కొరింథీయుడు అంటే అంతకన్నా చెడిపోయిన వాడు మన ఎవరు కూడా. అలాంటి చెడిపోయిన పాపముతో నిండిన కొరింథీయులో ఉన్న మానవులు యేసుక్రీస్తు ప్రభువుని గురించిన సువార్త అపోస్తలుడైన పౌలు గారి ద్వారా వారు విన్నారు. ఆ పాపాత్ములైన వారిని యేసుక్రీస్తు ప్రభు వారు మనం చూస్తున్నాము. కొరింథీయులను దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై, యేసుక్రీస్తు ప్రభు వారి యందు, యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఆయన నామమును విశ్వాసం ఉంచడం ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారి రక్తములో కడగబడటం ద్వారా మనకి ఏ పేరు వచ్చింది? పరిశుద్ధుడు. యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం. యేసుక్రీస్తు ప్రభువుని విశ్వాసం ఉంచడం ద్వారా పరిశుద్ధపరచబడ్డాం. ఈ పరిశుద్ధత యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు అనుగ్రహించబడింది. మనం పరిశుద్ధులము కావు, అపవిత్రులము, అవిధేయులము, స్వభావ సిద్ధంగా చెడిపోయిన వారమైన మనలను యేసుక్రీస్తు ప్రభువారు ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన మనల్ని పరిశుద్ధపరచాలి. అంటే మన యోగ్యతను బట్టి కాదు. కొరింథీయులకు రాసిన పత్రిక 2:20 ఆయన మన కోసం పాపముగా, అంటే ఆయన పాపం చేయలేదు కానీ మన కోసం ఆయన పాపముగా చెప్పాడు. మన పాపము ఆయనపై మోపబడ్డప్పుడు ఎలాగో ఆయన పాపముగా చేయబడ్డాడు. ఆయన పాపముగా చేయబడి కలవరి శిలువలో మన శిక్షను భరించి రక్తదానాన్ని చెల్లించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి రావడం ద్వారా, ఈ సందర్భంలో స్వార్థం ఉంచడం ద్వారా మనల్ని పరిశుద్ధులుగా చేయాలి, మనం పరిశుద్ధపరచాలి. అయితే గమనించండి, రక్షించబడిన వారు పరిశుద్ధపరచబడిన వారమే, పరిశుద్ధపరచబడిన వారు ఎవరు చెప్తున్నారు ఇక్కడ? పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు. అయితే ఈ దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధులు ఏం చేయాలి? దానిని కొనసాగించాలి. ఆ బాధ్యత మనం పరిశుద్ధులం కాలేదు. సంగతి అర్థం చేసుకోవాలి. మనం పరిశుద్ధులం కాలేదు. కేవలం ఆయన కృపను బట్టి పరిశుద్ధులుగా తీర్చాడు, పరిశుద్ధపరిచాడు. దేవుడిచ్చిన పరిశుద్ధత ఏం చేయాలి? దాన్ని కొనసాగించాలి. దాన్ని పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు ప్రభునందు ప్రేమైన సోదరులారా, యేసుక్రీస్తు వారిగా ఉంటారు మనం పిలువబడ్డాం. ఆయన పోయి జీవించడం మనం పిలువడం. అప్పుడేదో వినండి, దేవుడు అనుగ్రహించిన ఈ పరిశుద్ధతను అనుదిన జీవితంలో ఏం చేయాలి? దాన్ని అదే తెస్సలోనికైలకు రాసిన పత్రికలో ఆ పాడు కొనే మాట ఉండగా మనం చూస్తాం. చూడండి, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము 4-5 వచనాలు కలిసి చదువుతాను. చూడండి, మీలో ప్రతి వాడును దేవుని ఎరుగ నన్నజనులు వలె కామాభిలాషులు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన గతములు ఎట్లు కాపాడుకొనవలెను. అది ఎరిగి ఉంటే దేవుడు పరిశుద్ధపరిచాడు. దేవుడు పరిశుద్ధపరచబడిన మనము, దేవుడిచ్చిన ఆ పరిశుద్ధతను కొనసాగించాలి, దాన్ని కాపాడుకోవాలి.
దాన్ని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యంలో మనం వచ్చిన చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. యాగము అర్పణ. మొదటి కాలంలో వారు బలి అర్పించినప్పుడు లేవియాకాండం మొదటి అధ్యాయం చూద్దాం. చూడండి, లేవియాకాండము మొదటి అధ్యాయంలో దహన బలి గురించిన వివరాలు మొదటి అధ్యాయంలో దేవుడు రాయించాడు. వచ్చిన 10వ వచనం నేను చదువుకున్నాం. దహన బలి అతడు అర్పించున్నది గొర్రెలకు కానీ మేకలకు కానీ మందలకు కానీ ఎడల అతను నిర్దోషమైన మందాన్ని తీసుకుని వచ్చి బలిపీఠపు ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిని దానిని వధింపవలను. యాజకుల అహరోను కుమారులు బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలను. దాని అవయవములను, దాని తలను, క్రొవ్వును విడదీసిన తరువాత యాజకుడు బలిపీఠం మీద ఉన్న అగ్ని మీద కట్టెలపైన చక్కగా పేర్చగలను. దాని అంతరములను కాళ్ళను నీళ్ళతో కడగబడినప్పుడు యాజకుడు దాని అంతయు తెచ్చి బలిపీఠం మీద దానిని దహింపబడినది దహన బలి, అనగా యెహోవా కింపైన సువాసన గల హోమము. మన ముందు ప్రియమైన సహోదరులారా, దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధతను కాపాడుకోవడానికి మార్గమే. యాజకుడు ఆ వధించబడిన ఆ బలి పశు మాంసాన్ని విడదీసి ముక్కలుగా చేసి నిప్పులతో కాల్చిన బలిపీఠమును పెట్టి పెట్టినప్పుడు అగ్ని దాన్ని కాల్చివేసింది. ఇంకందులో కాలం ఏమీ కూడా ఉండదు. ఆ పశువు యొక్క మాంసమంతా కాల్చబడుతుంది. దాని మాంసమంతా కాల్చబడిన తరువాత అది యెహోవా కింపైన సువాసన గల అర్పణ, సువాసన గల హోమం. దేవుడు మనకిచ్చిన పరిశుద్ధతను కాపాడుకోవటానికి ప్రియమైన సహోదరులారా, రోమా పత్రికలో వచనాలు మనం చూస్తాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రికలోనే ఆ వచనాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూద్దాం. 6వ అధ్యాయము ఇంచుమించుగా 10వ వచనం నుంచి కూడా సంగతులు రాయబడ్డాయి. 17వ వచనం చూద్దాం. చూడండి, మీరు పాపములకు దాసులయ్యుంటిరి గాని ఈ ఉపదేశ క్రమములకు మీరు అప్పగించబడుదురు. దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపములను విమోచింపబడి నీతికి దాసులైనందుకు దేవునికి స్తోత్రం. మీ శరీర బలహీనతను బట్టి మనుషునిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమముకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుతురో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. దేవుని సోదరు గమనించాలి, దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధతను ఎలాగో కాపాడుకోగలమంటే సజీవ యాగముగా మన శరీరములను, మన అవయవములను దేవునికి ప్రతిష్ఠించాలి, దేవునికి అప్పగించాలి. మృతుల్లో నుండి సజీవులు అనుకుని, యేసుక్రీస్తు సజీవులు అనుకుని మిమ్మల్ని మీరే ఎంచుకుని, మిమ్మల్ని మీరే అప్పగించులేదు. అయితే ప్రతిరోజు క్రైస్తవుడు ఎక్కడ నిలబడాలి? దేవుని బలిపీఠమని. ఈరోజు మీరు అప్పగించిన పరిశుద్ధులను కొనసాగించాలంటే
మనం పూర్తిగా కాల్చబడితేనే దేవునికి ప్రేమైన వారిని మనం చేస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శరీరం పూర్తిగా తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు. తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడు. దేవా, నా చిత్తము ఈ శరీరం బలహీనత, శరీరంలో వచ్చి వేదనతో తను పొందబోయే ఆ భయంకరమైన ఆ శిలువ మరణం, శాపగ్రస్తమైన మరణం, అవమానకరమైన మరణం, ప్రపంచ చరిత్రలో ఏ మానవుడు అనుభవించిన మరణం ఆయన పొందలే ఉన్నాడు. శరీరం బలహీనమే. దేవా, నీ చిత్తమని ఎడల దేవుని తొలగించమన్నాడు. ఆయన నా చిత్తము కాదు నీ చిత్తమే. తను తానుగా దేవునికి అర్పణగా మరి అప్పగించుకున్నాడు. దేవునికి సంతోషాన్ని కలిగించాడు. పరలోకమైన తండ్రికి ప్రియుని కుమారుడుగా ఆయన సాక్ష్యం. ప్రేమైన సహోదర సహోదరు, ఆయన వారిగా మనం ఉండాలంటే, ఆయనను పోయిన వారిగా మనం ఉండాలంటే మన జీవితంలో ప్రతిరోజు కూడా దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధను కాపాడుకోవటానికి ఆయన బలిపీఠం నిలువబడాలి. ఆయన అగ్ని మీద, ఆయన బలిపీఠం మీద నిలువబడినప్పుడు, ఆయన వాక్యము మనతో మాట్లాడినప్పుడు మన అవినీతిలో కాల్చివేయటం వల్ల మన పరిశుద్ధతను కాపాడుకుంటాం. అందుకనే పరిశుద్ధమును దేవుడికి అనుకూలమై ఉన్న ఆయన అనుకూలంగా జీవించడానికి సజీవ యాగముగా మీ శరీరములో ఆయనకు సమర్పించుకోవడం మాట దైవ గ్రంథంలో మనం జ్ఞాపకం చేస్తాం. దాని ప్రభునందు ప్రేమ సహోదర సహోదరులు, రక్షించబడిన మనము ఆయన వారంగా పరిశుద్ధులుగా ఈ లోకంలో జీవించడానికి పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేయడం.
ఉన్నారండి. సాయంకాలం 6 గంటలకు తిరిగి వస్తాం. ముఖ్య గమనిక, అందరికి భోజనాలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు మాత్రం అందరికి మజ్జిగ ప్యాకెట్లు ఇస్తున్నారు, మరియమ్మ సోదరు ఇస్తుంది. కాబట్టి వేచి ఉండి మజ్జిగ తాగి వెళ్ళాలని మనం అందరికీ భోజనాలు తమ భేదాలు లేవు.